పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ శుక్రవారం పాలకుర్తి మండలం బసంత నగర కేశవరామ సిమెంట్ కంపెనీ కార్మికులను పలు గ్రామాల ఉపాధి హామీ కూలీలను కలిశారు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో కేశవరాం సిమెంట్ వద్ద ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో గోమాస మాట్లాడుతూ కేశవరాం సిమెంట్ కార్మికుల సమస్యలు పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని, కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్మికులకు నిత్యం తాను అండగా ఉంటానని చెప్పారు. ఇక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. ఇక్కడ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నానని, ఖచ్చితంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. కార్మికుల సంక్షేమమే నరేంద్ర మోడీ ధ్యేయమని అన్నారు. అనంతరం కొత్తపల్లి, ఈసాల తక్కలపల్లి గ్రామ ఉపాధి హామీ కూలీలను కలిశారు. వారు పనిచేస్తున్న పని స్థలాల వద్దకే వెళ్లి వారికి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి వివరించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీరాముల సత్యం, మామిడాల శ్రీనివాస్, పాత దేవేందర్, మేర్గు నరేష్, తిప్పని రాజ్ కుమార్, గండికోట కుమార్, గన్నవరపు సాయి, పద్మ, బరుపంటి నారాయణ, పైతరి రాజు తదితరులు పాల్గొన్నారు.